పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగే షాక్. గత 30 సంవత్సరాల నుంచి అసలు ఎన్నికలే చూడలేని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది పులివెందుల్లో? జడ్పీటీసీ ఎన్నికలు, ఏ ఎన్నికలైనా అవనివ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా చెయ్యాలి. ఒకవేళ అలా జరగకపోతే ఎవరు చేసినా తప్పే. అయితే అది ఏ రకంగా జరిగినాయి ఏంటన్నది ఈసీ చూసుకుంటుంది, కోర్టులు ఉన్నాయి, కోర్టులు చూసుకుంటాయి. కానీ ఈ ప్రక్రియ మనం చూస్తే, పులివెందులలో జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ మనం కానీ ఒకసారి గమనిస్తే చాలా ఎన్నో విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. పులివెందుల ఎన్నికలు అంటే ఏదో సామాన్యంగా అయిపోద్దులే, ఏముందిలే. పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా, రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ, వాళ్ళు హవా కాబట్టి, వాళ్ళ సొంత ప్రాంతం కాబట్టి ఎప్పుడు వాళ్ళే గడుస్తుంటారు. వాళ్ళకి పోటీగా ఎవరు నిలబడలేరు, నిలబడినా నిలదొక్కుకోలేరు. ఇది టాక్. కానీ కూటమి ఈసారి వినూత్నంగా, అంటే గతంలో తెలుగుదేశం పార్టీ కూడా చాలాసార్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి, అధికారంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ లేనటువంటి ఈ పరిస్థితి పులివెందులలో ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో వీళ్ళు అవలంబించిన వైఖరి అసలు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కల్లా కూడా ఊహించుంటారు. అసలు ఆయన ఊహించడం ఏంటి, 2024 ఓటమే అసలు ఆయనకు ఒక షాక్. ఇప్పటికీ కల్లోకి వస్తుంటాయి ఆ ఓటమి భయాలు. 151 నుంచి 11కి ఏంటి, అలాంటిది ఇంకా పులివెందులు కూడా కోల్పోతే ఆయన పరిస్థితి ఏంటి? అంటే ప్రజలు విశ్వసించట్లేదా? ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కలగట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి చెల్లుబాటు లేదా, ఇక చెల్లి చీటీ ఇచ్చేస్తున్నారా? ఇవి జరుగుతున్న ప్రచారాలు. ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే, పులివెందుల్లో చాలా వినూత్నంగా అసెంబ్లీ రౌడీ సినిమా కనిపించింది. ఏంటి పులివెందుల్లో ఏంటి అసెంబ్లీ రౌడీ సినిమా ఏంటి, దానికి దీనికి అసలు లింక్ ఏంటి అంటే, అసెంబ్లీ రౌడీ సినిమాలోని మనం సీన్లో ఒకసారి చూసుకుంటే అదే సీన్ రిపీట్ పులివెందుల్లో జరిగిందండి. ఏ ఎన్నికల్లో ఎక్కడా చూడనటువంటి పరిస్థితి. అసెంబ్లీ రౌడీలో ఒక కేసు నిమిత్తం జైల్లో ఉంటాడు ఒక హీరో, పేర్లు ఇప్పుడు ఎందుకులండి, మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఎమ్మెల్యే కింద పోటీ చేయడానికి అవకాశం వస్తుంది, నామినేషన్ చేసుకుంటాడు. ఆయన జైల్లో ఉన్నాడు, ప్రచారం చేసుకోవడానికి అవ్వదు. సో ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ప్రజలందరూ కూడా అప్పటికే ఒక రౌడీలతోటి, ఒక రౌడీ మోకలతోటి, ఒక గోండాలతోటి, ఒక అరాచకమైన పాలనలో వాళ్ళు నలిగిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ రౌడీ మోకలతో బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. వాళ్ళు మాటే శాసనం, వాళ్ళు ఏం చెప్తే చేయాల్సిందే, ఎవ్వరూ తల ఎత్తడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ ఊర్లో తిరగబడిన వ్యక్తి ఆ హీరో. ఆ హీరో ఏమన్నాడు, జైల్లో ఉన్నాడు. మరి జైల్లో ఉన్నప్పుడు ఇంకెవరు దాన్ని అక్కడ ఓటింగ్ జరిపించగలరు? అధికారులందరూ వాళ్ళ వైపే ఉంటారు, పోలీసు యంత్రాంగం అంతా వాళ్ళ వైపే ఉంటారు, వాళ్ళని ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందరూ బిక్కు అంటుంటారండి. అలాంటి టైంలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు మనం వింటుంటాం. అలాగా ఒక ముదిసలి కదిలేడు, సుమారు 80-90 సంవత్సరాల ఒక ముసలాయన ధైర్యంగా పోలింగ్ బూత్కి వెళ్తాడు. పోలింగ్ బూత్లో ఓటేస్తాడు. ఓటేసి బయటకు వచ్చి జనాలందరికీ ఒక మెసేజ్ ఇస్తాడు. ఒరేయ్, ఇదిరా ముసలోడిని, కాటికి కాలు కాచు కూర్చున్నవాడిని నేనే ధైర్యంగా వెళ్ళి ఆ రౌడీ మూకల మధ్య నుంచి వెళ్ళి ఓటేసుకుని వచ్చానరా, మీరేం మొగాలరా, పొండిరా అని చెప్పి రెచ్చగొడతాడు. వెంటనే ప్రతి ఒక్కరిలోని కూడా ఒక ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఎంతకాలం ఈ బతకాలరా అని చెప్పి జనాలు బయటకు వస్తారు. మొత్తం రౌడీ మూకల్ని మట్టిలో పెట్టేస్తారు, వెళ్ళి ఓట్లు వేసుకొస్తారు. సో ఇది మనకి సినిమాలో చూసిన సీను. ఆ ఓటుతో పాటుగా ఒక చీటీ కూడా వేస్తారండి. ఇక్కడ చాలా కీలకమైన అంశం అది. ఆ చీటీలో ఏమని ఉంటుందంటే, పలానా శివాజీ అతను తప్పు చేయలేదు, అతను మంచివాడు, కావాలని చెప్పి అతన్ని అందులో పెట్టారు, మమ్మల్ని ఓటు కూడా వేసుకొని ఇవ్వట్లేదని చెప్పి ప్రతి ఓటుకి ఒక చీటీ రాస్తారు. ఆ ఈసీ చూస్తారు, ఏంట్రా బాబు ఈ చీటీలు ఏంటి, ఎప్పుడూ లేనటువంటి ఈ పరిస్థితి ఏంటని చూసి అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అవన్నీ చూసి అయితే ఇక్కడ ఏదో జరగడానికి జరుగుతున్నదని చెప్పి జడ్జి ఏం చేస్తాడు, ఆయన విడుదల చేసేస్తాడు. ఇప్పుడు ఆ కథ నేను ఎందుకు చెప్పానంటే, పులివెందుల్లో కూడా అలాంటి చీటీయే కనిపించింది. ఇప్పుడు ఒక ఓటరు ఒక చీటీ వేసాడండి బ్యాలెట్ బాక్స్లోని. ఆయన ఏం చెప్తున్నాడంటే, 30 సంవత్సరాల నుంచి మాకు ఓటేసే అవకాశం రాలేదు,
మా ఓటు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ కూడా చేతులు ఎక్కి మొక్కుతున్నాను అని చెప్పి ఆ సీటు వేసాడు అంటే అసలు పులివెందుల్లో మరి ఏం సాగుతుంది, ఏమి సాగింది ఇప్పటి వరకుని ఒకసారి పరిశీలించాలి కదా. ఇంకా ఏ కాలంలో ఉన్నామండి? 2025లో ఉన్నాం. అధునాతకంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతున్న భారతదేశం. ఏ రంగంలో చూసుకున్నా సరే ఏ యుగానికి వచ్చేసాం. అయినా ఇప్పటికీ కూడా ఒక ప్రాంతంలో 30 ఏళ్ళ నుంచి ఓటేసే అవకాశం కొంతమందికి రాలేదు అంటే ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యం ఇది. ఇదేం ప్రజాస్వామ్యం? మనం మాట్లాడుకోవాల్సిన ప్రజాస్వామ్యాలు దీనికోసం కదా. సరే నిజంగా అక్కడ రగ్గింగ్ జరిగి ఇంకోటి జరిగిందంటే ప్రజాస్వామ్యానికి తప్పు జరిగినట్టే. కానీ 30 సంవత్సరాలు పెట్టి జరుగుతున్న ప్రజాస్వామ్యం ఏంటని మనం ప్రశ్నించుకోవాలి కదా. ఆ పరిస్థితి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో చాలా పెద్ద షాకే తగిలింది. అయితే ఇప్పుడు సూపర్ 6 అనే అంశం వస్తున్నదండి. సూపర్ 6 అమలు జరగట్లేదు, చాలా దారుణాలు జరిగిపోతున్నాయి, చాలా మోసాలు చేస్తారు, అన్యాయం చేశారు. కూటమి పని అయిపోయింది మొదటి సంవత్సరంలోనే ప్రచారం చేసిన టైంలో పులివెందుల అపజయం వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ. జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించిన షాక్ ఇది. మరొక పక్క ఆల్ షాకులు తింటుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆయన వ్యూహంతో మహిళలకు ఆయన వరాలు అందిస్తున్నాడు. ఆటో డ్రైవర్లకు భారీ ప్యాకేజ్ చూడండి, ఎవరిని కూడా వదలట్లేదు. మహిళలకు వరాలేంటి? ఫ్రీ బస్సు. అది ఎప్పటి నుంచి? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఇంక మొదలైపోయింది అది. సో మరి వాళ్ళందరూ ఫ్రీగా బస్సుల్లో వెళ్ళిపోతే ఆటో డ్రైవర్లకి ఏంటి? బేరాలు దొరకవు. మరి వీళ్ళు ఆందోళన చేస్తారు కదా, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భారీ ప్యాకేజీలు ఇస్తున్నారు. అంటే ఒకటి ఆయన చేసుకెళ్ళిపోతున్నాడు. ఈయన ఒకటి దిగదార్చుకుంటున్నాడు. పథకాలు అమలు చేయడం లేదంటూ జగన్ అండ్ కో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఆ పరిస్థితి కనిపించట్లేదు. వైసీపీకి షాక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. మరో కీలక హామీ స్త్రీ శక్తి ప్రారంభం. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారితో మంత్రులు వీళ్ళందరికీ కలిపి ప్రథమ ప్రారంభించారు. ఇక మధ్యాహ్నం పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం సాయంత్రం 5 గంటల రేపు అదే ఏదైతే ఆ స్వాతంత్ర దినోత్సవం ఉందో 5 తర్వాత నుంచి ఇంకా మొదలైపోతుంటుంది. ఇంకా వెళ్ళొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు కోసం అధికారులు సిబ్బందులు ఆదేశాలు. వివిధ జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఓపెన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు కూడా విడుదల చేసింది. ఇక ఉచిత బస్సులు అనుమతించే బస్సులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సులు, ఇక ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, ఘాట్ రూట్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతి లేదు. అర్హులు మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు. ప్రయాణానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఏదో ఒకటి ఉండాలి. విపక్షాల అభ్యంతరం. అన్ని బస్సుల్లోనూ ఉచితాలు కల్పించాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల పథకం వల్ల ఆదాయం తగ్గే భయం. ఏదైతే ఈ పథకం వల్ల ఆందోళన తగ్గుతున్నది. అందుకని ఆటో డ్రైవర్లకు కూడా పరిహారంపై చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక పక్క పులివెందుల ఓటమి, పులివెందుల్లో అసెంబ్లీ రోడ్ సినిమా సీన్లు అక్కడ జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అంబరానంటే సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఇందులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా బయటపడతారు? ఏ రకంగా ఆయన మళ్ళీ జలసత్వాలు క్యాడర్కు నింపుతారు? ఆయన ఎలాగ మళ్ళీ రీబిల్డ్ చేయబోతున్నాడు వైఎస్ఆర్సీపీని? ఇంత దారుణమైన ఓటములు చూస్తున్నారు. కాబట్టి నేను జడ్పీటీసీ ఎన్నికల కోసం చెప్పట్లేదండి. 11 ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్న వాళ్ళు రేపు కొన్ని వందలు జరుగుతాయి, మున్సిపల్కి, లోకల్ ఎన్నికలకి. మరి ఇవన్నిటిని కూడా తట్టుకుని నిలబడగలరా? వైసీపీకి మాత్రం కష్టకాలం, గడ్డు కాలం అని బయటికి వస్తున్న వార్తలు.